హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో న్యూ మూవీ రివ్యూ. అదేనండి చావా. చావా అంటే పులిబిడ్డ అని అర్థం. ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత ఔరంగజేబుకి అతని కొడుకు అయిన సంభాజీ మహారాజ్ ఎలా పోటీగా తయారయ్యాడు. ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ చేతిలో ఓటమికి పాలై అతనిపై పగ తీర్చుకోవడం కోసం సంభాజీ మహారాజుకి ఎలా వెన్నుపోటు పొడిచాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఈ మూవీ స్టోరీగా చూపించారు. శివాజీ స్టోరీ అయితే మనందరికీ తెలిసిందే, కానీ ఆ తర్వాత ఏం జరిగింది, తన కొడుకు ఏం చేశాడు, ఎలాంటి యుద్ధాలు జరిగాయి, తన తండ్రి పేరును ఎలా కాపాడాడు అన్నది ఈ మూవీ స్టోరీ. మరాఠా సామ్రాజ్యానికి స్వతంత్రం తెచ్చిన గొప్ప వీరులలో ఛత్రపతి శివాజీ కూడా ఒకరు. అతని కొడుకు అయిన సంభాజీ చరిత్రనే ఈ సినిమా కథ అన్నమాట. అయితే ఏంటంటే అతని జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలు లోతుగా తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ఈ మూవీలో మనకు చూపించకపోయినా తాను చేసిన ముఖ్యమైన యుద్ధాలు, తన వెనుక అయిన కుట్రలు పన్నాగాలు, సంభాజీ మహారాజు ఎలా చనిపోయాడు అన్న కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను డైరెక్టర్ గారైతే ఈ మూవీ ద్వారా మనకు చూపించారు. కానీ మూవీ అయితే ఏ విషయానికి ఆ విషయం చెప్పాలండి చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ ఉంది మూవీ అయితే. సూపర్ హిట్ మూవీగా చెప్పొచ్చు. విక్కీ కౌశల్ సంభాజీ మహారాజు పాత్రలో మస్తు అద్భుతంగా చేశారు. విక్కీ కౌశల్ సంభాజీ మహారాజు పాత్రలో చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా చేశారు. ఆ క్యారెక్టర్ కి బాగా సెట్ అయ్యారు. యాక్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్. ఒక్క దగ్గర కూడా హీరో యాక్టింగ్ ఓవర్ గా చేశాడు అన్నట్టు ఉండనే ఉండదు. అంత రియాలిటీగా ఉంది. ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటాయి హీరోవి. నిజమైన సంభాజీని మనం చూసిన ఫీలింగ్ కలిగేలా ఉంది తన యాక్టింగ్ అయితే. మెయిన్ పాయింట్, తనని చంపే సీన్స్ లో తన యాక్టింగ్ అలా చూస్తూ ఉండిపోవాల్సిందే, అంత బాగుంటుంది. చాలా ఘోరంగా అతన్ని హింసించారు. అది చూసినప్పుడు మన కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. నేను కూడా కాసేపు ఏడ్చేసానంటే నమ్మండి, అంత రియాలిటీగా ఉంటుంది యాక్టింగ్ సన్నివేశాలన్నీ. ఇక సింహాన్ని అయితే నోటిని విరిచి చంపేసిన సన్నివేశాలు కూడా చూస్తుంటే మన సంభాజీ మహారాజ్ యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. అయితే స్క్రీన్ మీద మనకు అన్ని సన్నివేశాలని క్లియర్ గా చూపించకపోయినా నోటిని తెరిచే వరకు చూపించిన ఆ సన్నివేశం వరకైనా కూడా బానే కనిపిస్తుంది. సంభాజీ మహారాజు భార్యగా రష్మిక మందార హీరోయిన్ యాక్టింగ్ సూపర్. తనకి మరాఠా మేకప్ చేశారు, అది చాలా బాగుంది. తను కూడా ఆ గెటప్ లో అయితే బాగా సెట్ అయ్యారు. తన క్యారెక్టర్ గా యాక్టింగ్ కి ఎక్కువగా అవకాశం లేకపోయినా మూవీలో ఉన్నన్ని సీన్స్ వరకు కూడా తన పాత్రలో చాలా బాగా నటించింది. తన యాక్టింగ్ నాకు చాలా బాగా అనిపించింది. మూవీ మేకింగ్ గానీ, డైలాగ్స్ గానీ, మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని అంటే అన్ని బాగున్నాయి. హీరోయిన్ సెకండ్ హాఫ్ అంతా జై భవాని అన్న ఒక డైలాగ్ తోని చాలా తక్కువగా చూపించారు. దివ్యదత్త చేసిన నెగటివ్ క్యారెక్టర్ ని గానీ, హీరోయిన్ మిగిలిన నటులు గానీ వారి పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు. క్రూరమైన ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా బాగా యాక్టింగ్ చేశాడు. తన కళ్ళతో, బాడీ మూమెంట్స్ తో, తన నటనతో పూర్తిగా క్రూరంగా, భయంకరంగా భయం పుట్టించేలా నటించాడు. 9 ఏళ్లుగా సంభాజీ మహారాజుతో మాట్లాడని విధానాన్ని గుర్తుంచుకొని 22 ఏళ్ల తర్వాత సంభాజీ మహారాజ్ ని చంపే విధానం అయితే మనందరికి భయం కలిగించేలా, బాధ అనిపించేలా, కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా ఉంది. గెరిల్లా దాడులు చేస్తూ 8 లక్షల పైగా ఔరంగజేబు సైన్యాన్ని మట్టి కరిపించారు సంభాజీ మహారాజ్ సైన్యం. మూవీ లాస్ట్ లో సంభాజీ మహారాజు పడే బాధలు చూసి అందరి కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. ఏడ్చేసేలా ఉంది, అంత బాధగా ఉంటాయి సీన్స్. మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా హైలైటింగ్ గా అయింది. ఒక సాంగ్ అయితే బాగుంటుంది, బాగా అనిపిస్తుంది వింటుంటే. మరాఠా వీరుడు సంభాజీ మహారాజ్ ను చరిత్ర ఎప్పుడు కూడా మరవదు. ఈ సినిమా మన ముందుకు తెచ్చి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేలా ఉంది. మూవీలో అందరి కాస్ట్యూమ్స్ గానీ, విజువల్ ఎఫెక్ట్ గానీ, బ్యాక్గ్రౌండ్ కానీ అన్ని బాగున్నాయి. విక్కీ కౌశల్ ని తప్ప మరొకరిని ఊహించలేని విధంగా హీరో గారి యొక్క సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ లో విక్కీ కౌశల్ ఇమిడిపోయాడు. అలా సినిమా హీరో మీదనే డిపెండెంట్ గా ఉంది. స్టోరీ ఇంకా డెత్ గా వెళ్ళుంటే బాగుండు అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇంకా ఏం జరిగింది తన లైఫ్ లో అన్నట్టుగా ఒక క్యూరియాసిటీ మనలో కలుగుతుంది. కానీ ఇప్పటికే మూవీ రన్ టైం కూడా కాస్త ఎక్కువగానే ఉంది. అది కాదని ఇంకా టోటల్ గా స్టోరీ చూపించడం వీలు కాదు కదా. అందుకే తన జీవితంలో జరిగిన ముఖ్యమైన సన్నివేశాలను మాత్రమే మనకు చూపించారు. మూవీ అయితే తప్పకుండా హిట్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. నాకైతే బాగా నచ్చేసింది మూవీ. అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎంతైనా మన హిందూ అయిన సంభాజీ మహారాజ్ చరిత్ర కదా, అందుకే తప్పకుండా మీరు కూడా సినిమా చూసాక మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మూవీ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.